Hi, hello. Welcome to Gotma Gurkul, your winning partner in mastering competitive exams. ఫ్రెండ్స్ ప్రీవియస్ సెషన్లో చిన్న మిస్టేక్ అయితే వచ్చింది నా వల్ల. సో ఆ మిస్టేక్ రెక్టిఫై చేస్తాను, ఒకసారి చూడండి. సో మనకి ప్రీవియస్ సెషన్లో సెట్ 1లో ఇక్కడ మనకి ద జ్యూరీ వాజ్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ ఆన్ ద కేస్ అని చెప్పేసి అన్నాను. ఇక్కడ జ్యూరీ వర్ వస్తుంది, వజ్ రాదు. సో ఇట్స్ ఎ మిస్టేక్, కాబట్టి ఈ సెంటెన్స్ కూడా మనకి రాంగ్ అవుతుంది. సో ద జ్యూరీ వర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ అండ్ ఒపీనియన్స్ ఏదైనా కరెక్ట్ అవుతుంది. ద జ్యూరీ వాజ్ డివైడెడ్ ఇన్ ఇట్స్ ఒపీనియన్ అంటే కరెక్ట్ అవుతుంది. లేదు అని చెప్పేసి అంటే ద జ్యూరీ వర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ ఆర్ ఒపీనియన్స్ ఏదైనా సరే కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి వజ్ ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ రాంగ్ అవుతుంది. సో లాస్ట్ టైం నేను ఇక్కడ మిస్టేక్ చెప్పాను, అది రెక్టిఫై చేయండి, కరెక్ట్ చేయండి ఒకసారి. అండ్ డౌటెడ్ గారు ఇక్కడ ఏంటి అని చెప్పేసి అంటే హీ ఇన్సిస్టెడ్ ఆన్. నార్మల్గా ఇన్సిస్ట్ అనే వర్బ్ తర్వాత మనం ఆన్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తాం కదా, ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్లో వచ్చే రూల్ అది. సో ఇక్కడ ఇన్సిస్టెడ్ ఆన్ ఉంది అండ్ సెట్ 9లో ఇక్కడ ఇన్సిస్టెడ్ దట్, ఇక్కడ ఆన్ లేదు అంటే డౌట్ అనేది రైస్ చేశారు. చెప్తాను చూడండి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అని చెప్పేసానంటే, మనకి ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్లో వర్బ్ పక్కన ఖచ్చితంగా అంటే కొన్ని వర్బ్స్ పక్కన ఖచ్చితంగా ప్రిపోజిషన్స్ వస్తాయి. ఇట్స్ డిపెండ్స్ అపాన్ దాని పక్కన వచ్చే వర్డ్ ఏముందనేది. సో ఇక్కడ మీ అనేది ఏమవుతుంది, మనకి ప్రొనౌన్ అవుతుంది. సో ఇన్సిస్టెడ్ ఆన్ అంటే ఇక్కడ మనకి ఏంటి, ఇన్సిస్టెడ్ ఆన్ దీన్ని రిసీవ్ చేసుకోవడానికి మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటే మనకి ఆన్ వస్తుంది. బట్ ఇక్కడ మనకి దీన్ని రిసీవ్ చేసుకోవడానికి ఇన్సిస్ట్ అనే వర్బ్ యొక్క యాక్షన్ని రిసీవ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ పక్కనే డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదుగా. సో కాబట్టి ఇక్కడ మనం ఆన్ యూస్ చేయలేదన్నమాట. అక్కడ గ్రామర్ రూల్ అది. సో హీ ఇన్సిస్టెడ్ ఆన్ మీ. సో హీ ఇన్సిస్టెడ్ ఆన్ హర్. ఓకే. సో అంటే దాని పక్కన ఐదర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ రావాలి. అప్పుడు మాత్రమే మనకి ఆన్ అని వస్తుంది, అంటే ఫిక్స్డ్ ప్రిపోజిషన్ వస్తుంది. ఎప్పుడు అని చెప్పేసి అంటే దీన్ని రిసీవ్ చేసుకోవడానికి మనకి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండాలి. సో క్లారిఫై అయింది అనుకుంటా. లెట్స్ డైవ్ ఇన్ టు టుడేస్ సెషన్, ఎస్బీఐ క్లర్క్ ప్రాక్టీస్ సెషన్. సో చూద్దాం, ఈరోజు సెషన్లో భాగంగా మనం వర్డ్ యూసేజ్లోనే కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్స్లో, ప్రిలిమ్స్లో అయితే ఓకే, కింద మనం చూస్తాము రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి చూస్తాము. బట్ మెయిన్స్ విషయానికి వస్తే ఎస్పెషల్లీ మనం డైరెక్షన్స్ చదవాలి. ఇక్కడ చూద్దాం డైరెక్షన్స్ ఏంటో. ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అక్రాస్ 4 సెంటెన్సెస్. సో 4 సెంటెన్సెస్లో అంటే ఒక వర్డ్ ఇచ్చారు, ఆ వర్డ్ని 4 సెంటెన్సెస్లో డిఫరెంట్గా యూజ్ చేశారంట. ఐడెంటిఫై ద ఆప్షన్స్ ఇన్ విచ్ ద వర్డ్ ఈస్ యూజ్ ఇన్కరెక్ట్లీ. ఓకే, అంటే ఏంటి, మనం ఇన్కరెక్ట్గా ఎక్కడ యూజ్ చేస్తారో చెయ్యాలి. సో కరెక్ట్ యూసేజ్ కాదు, ఇన్కరెక్ట్ యూసేజ్. ఎస్పెషల్లీ మనం మెయిన్స్ విషయానికి వస్తే డైరెక్షన్స్ వాడు ఏమి ఇచ్చాడు, పర్టికులర్గా కరెక్ట్ యూసేజ్ అడగడా ఇన్కరెక్ట్ యూసేజ్ ఇచ్చాడా అనేది మనం ఖచ్చితంగా తెలియాలి. చూద్దాం కమెంట్స్. ఓకే, మీకోసం ఇక్కడ నేను మీనింగ్స్ కూడా ఇచ్చాను చూడండి. కమెంట్స్ అని చెప్పేసానంటే ఏంటో. సో కమెంట్స్, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, వర్బ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, టు బిగిన్ ఆర్ స్టార్ట్ సంథింగ్ అంటే స్టార్ట్ చేయడం అని చెప్పేసి అంటాం కదా, బిగినింగ్. ఓకే, ప్రారంభించడం అని చెప్పేసి అంటాము. ఆ సెన్స్లో వస్తుంది ఇక్కడ కమెంట్స్. సో ఏంటి సినోనిమ్స్ ఏంటి, బిగిన్, ఇనిషియేట్, లాంచ్ ఆర్ స్టార్ట్. ఓకే, అంటే బిజినెస్ స్టార్ట్ చేయడం లేకపోతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం ఆ సెన్స్లో వస్తుంది మనకి. సో అంటే ఈ బిగినింగ్, స్టార్టింగ్, ఇనిషియేషన్, సో అట్లాంటివి కాకుండా వేరే కాంటెక్స్ట్లో అంటే వేరే కాంటెక్చువల్గా యూస్ చేస్తే దాన్ని ఐడెంటిఫై చేయాలి మనం. సో ఇప్పుడు వెరిఫై చేద్దాం ఒక్కొక్కటి సరిపోయిందో లేదో. ద ప్రాజెక్ట్ కమెన్స్డ్ వితౌట్ ప్రయర్ నోటీస్ అంటే ఏంటి, ద ప్రాజెక్ట్ కమెన్స్డ్ వితౌట్ ప్రయర్ నోటీస్ అని చెప్పేసి అంటే ముందస్తు నోటీస్ ఏమి ఇవ్వకుండానే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, కమెన్స్డ్ అంటే మీనింగ్ ఏంటి, స్టార్ట్. ఇక్కడ సరిపోయిందిగా. సో ఏంటిది, వితౌట్ ప్రియర్ నోటీస్ అంటే ముందస్తుగా నోటీస్ ఏమి ఇవ్వకుండానే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. సో కరెక్ట్ యూసేజ్, సరిపోయింది ఇది. నెక్స్ట్, ద స్కూల్ హెల్డ్ ఏ కమెన్స్మెంట్ సెరమోనీ ఫర్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పేసి అన్నారు. సో ద స్కూల్ హెల్డ్ ఏ కమెన్స్మెంట్ సెరమోనీ ఏంటి, కమెన్స్మెంట్ సెరమోనీ అని చెప్పేసి అంటే ఫర్ గ్రాడ్యుయేట్స్. మనం ఫ్రెషర్స్ పార్టీ అని చెప్పేసి అంటాం కదా. సో ఫ్రెషర్స్ పార్టీని కొంచెం ఫార్మల్గా యూస్ చేశారు. ద స్కూల్ హెల్డ్ ఏ కమెన్స్మెంట్ సెరమోనీ ఫర్ గ్రాడ్యుయేట్స్. సో స్కూల్ ఇక్కడ బిజినెస్ స్కూల్ అయి ఉండొచ్చు, అంతే స్కూల్ కదా, గ్రాడ్యుయేట్స్ అని చెప్పేసి అన్నారేంటి, ఇట్స్ ఏ మిస్టేక్. సో ఇలాంటివి కాదు. సో ఇప్పుడు మనకి బిజినెస్ స్కూల్స్ అలాంటి వాటిలో మనం స్కూల్స్ అని చెప్పేసి అంటాం కదా, బీ స్కూల్స్ అట్లాంటివి. ద స్కూల్ హెల్డ్ ఏ కమెన్స్మెంట్ సెరమోనీ ఫర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఏంటి, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు అని చెప్పేసి అర్థం. సో ఇక్కడ కూడా మనకి సరిపోయింది. సో ఏంటది, స్టార్టింగ్ ఈవెంట్ అని చెప్పేసి అంటాం కదా, అది స్టార్టింగ్ ఈవెంట్, సరిపోయింది. నెక్స్ట్,
హీ వాజ్ కమెన్సింగ్లీ ఎగ్జైటెడ్ అబౌట్ హిస్ న్యూ జాబ్ అని చెప్పేసి అన్నారు. ఏంటి కమెన్సింగ్లీ? ఓకే. కమెన్స్ అంటే ఏంటి మనకి స్టార్ట్ చేయడం. సో, ఎగ్జైట్‌మెంట్‌ని స్టార్ట్ చేస్తారు ఎవరైనా. ఇక్కడ ఏమని ఉంది మీనింగ్? హీ వాజ్ కమెన్సింగ్లీ ఎగ్జైటెడ్ అబౌట్ హిస్ న్యూ జాబ్ అని చెప్పేసి అన్నారు. సో, ఎగ్జైట్‌మెంట్‌ని స్టార్ట్ చేయడం అట్లా ఏమి ఉండదు కదా! ఎగ్జైట్‌మెంట్ అంటేనే మీనింగ్ ఏంటి? సడెన్‌గా వచ్చే ఫీలింగ్. దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయడం ఉండదుగా. సో, ఇక్కడ రాంగ్ యూసేజ్. నెక్స్ట్, ద టీమ్ డిసైడెడ్ టు కమెన్స్ ద న్యూ స్ట్రాటజీ నెక్స్ట్ వీక్. ఓకే. సో, టీమ్ డిసైడ్ అయ్యారు. ఏమని డిసైడ్ అయ్యారు? సో, కమెన్స్ ద న్యూ స్ట్రాటజీ అంటే ఏంటి? స్టార్ట్ చేస్తారు. ఓకే. సో, ఏం స్టార్ట్ చేస్తారు? లాంచ్ లేకపోతే స్టార్ట్ ద న్యూ స్ట్రాటజీ అంటే వాళ్ళు కొత్త ఎజెండా లేకపోతే కొత్త ప్లాన్ వేస్తారంట ఎప్పటి నుంచి? నెక్స్ట్ వీక్ నుంచి. సో, ఇది కూడా కరెక్ట్ యూసేజ్ సరిపోయింది. సో, ఏ, బి అండ్ డి కరెక్ట్. సో, మనకేంటి ఇక్కడ ఇన్‌కరెక్ట్‌లీ కదా మనం మ్యాచ్ చేయాలి. సో, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఓన్లీ సి అనేది రాంగ్‌గా ఉంది. సో, ఆప్షన్ ఏమవుతుంది మనకి? డి అవుతుంది ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఓకే. నెక్స్ట్ క్వెషన్ ఏంటి? పర్సువేడ్ అని చెప్పేసని ఇచ్చాడు. చూద్దాం పర్సువేడ్ అంటే మీనింగ్ ఏంటో. పర్సువేడ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి వర్బ్. సో, దాని మీనింగ్ చూద్దాము. టు కన్విన్స్ సమ్‌వన్ టు డూ ఆర్ బిలీవ్ సంథింగ్. పర్సువేడ్ అని చెప్పేసనంటే మీనింగ్ ఏంటంటే ఎవరినైనా కన్విన్స్ చేయడం. అది మన మాటల ద్వారా అవ్వచ్చు, లేకపోతే మన తెలివితేటలు, లేకపోతే మన టాక్టిక్స్ ద్వారా. సో, ఎవరినైనా కన్విన్స్ చేయడం. దేనికోసం? ఒక పని చేయడం కోసం, లేకపోతే ఏదైనా ఒక నమ్మకాన్ని నమ్మించడం కోసం మనం చక్కగా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేస్తే దాన్ని ఏమని చెప్పేసి అంటాం మనం? పర్సువేడ్ అని చెప్పేసి అంటాం. సో, సినోనిమ్స్ ఏంటి? కన్విన్స్ అంటే కన్విన్స్ చేయడం. ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం అని చెప్పేసంటే మీనింగ్ ఏంటంటే మన మాటల ద్వారా వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాం కదా! అది. ఓకే. స్వే అండ్ అర్జ్. సెంటెన్సెస్ చూద్దాం. హీ వాజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ పర్సువేసివ్ ఇన్ హిస్ స్పీచ్. అంటే మీనింగ్ ఏంటి? హీ ఈజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ పర్సువేసివ్ ఇన్ హిస్ స్పీచ్ అని చెప్పేసనంటే అంటే ఏంటి? తన స్పీచ్. ఓకే. తన స్పీచ్ ద్వారా. సో, ఎక్స్‌ట్రీమ్‌లీ పర్సువేసివ్ అంటే ఆడియన్స్‌ని ఎవరినైతే కన్విన్స్ చేయగలరు. సో, ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలరు అని చెప్పేసి అంటున్నారు. లైక్ ఇప్పుడు మనకి మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు. వాళ్ళు స్టేజ్ మీద స్పీచెస్ ఇస్తారు కదా! సో, స్పీచెస్ ఇచ్చినప్పుడు మనకెలా ఉంటుంది? సో, ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం అంటే వాళ్ళ మాటల ద్వారా మనల్ని ఏం చేస్తారు? ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారక్కడ. సో, అదనమాట. హీ వాజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ పర్సువేసివ్ ఇన్ హిస్ స్పీచ్. ఓకే. అంటే తన స్పీచ్‌లో చాలా మంది ఆడియన్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు. నెక్స్ట్, హిస్ పర్సువేడెన్స్ డిడ్ నాట్ వర్క్ ఆన్ ద కమిటీ మెంబర్స్ అని చెప్పేసనన్నారు. అంటే ఏంటి? హీ పర్సువేడెన్స్. ఓకే. యాక్చువల్లీ ఇది పర్సువేడ్ అని చెప్పేసి ఉంటది. పర్సువేడెన్స్ అసలు ఈ వర్డే యూజ్ చేయం మనం. అంటే మనకు చూడ్డానికి ఎలా ఉంది? ఇక్కడ వర్బ్ ఉంది కదా! వర్బ్‌ని ఒక యాజెక్టివ్ కిందో లేకపోతే సంథింగ్ చేంజ్ చేసి కూడా రాస్తూ ఉంటాం మనం. ఓకే. బట్ ఇక్కడ హిస్ పర్సువేడెన్స్ అసలు ఆ వర్డే లేదు. సో, హిస్ పర్సువేడెన్స్ డిడ్ నాట్ వర్క్ ఆన్ ద కమిటీ మెంబర్స్. అంటే మనకి వినడానికి ఎలా ఉంది అని చెప్పేసంటే అంటే తను కన్విన్స్ చేయగలిగాడు. అంటే తన ఇన్‌ఫ్లుయెన్స్ అనేది కమిటీ మెంబర్స్ మీద వర్క్ అవ్వలేదు. సో, చూడ్డానికి ఓకే. కరెక్ట్‌గానే ఉంది అని చెప్పేసని అనిపిస్తుంది. ఎందుకు పర్సువేడ్ అని చెప్పేసనొచ్చింది. కానీ ఇక్కడ మిస్టేక్ ఏంటి అని చెప్పేసంటే అసలు పర్సువేడెన్స్ ఈ వర్డే ఎగ్జిస్టెన్స్‌లో లేదు. కాబట్టి ఇది మిస్టేక్ అవుతుంది. జస్ట్ నార్మల్‌గా చూసామనుకో ఇదెలా ఉంది? హిస్ పర్సువేడెన్స్ డిడ్ నాట్ వర్క్ ఆన్ ద కమిటీ మెంబర్స్. అంటే ఏంటి? తన యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ కమిటీ మెంబర్స్ మీద వర్కౌట్ అవ్వలేదు. అంటే ఏదో చెప్దాము, ఏదో చేద్దాము అని చెప్పేసనన్నాడు. అంటే మాటల ద్వారా ఎక్కువ మాటలవి చెప్తున్నాడు. కానీ వర్కౌట్ అయిందా? సో, కమిటీ మెంబర్స్ మీద వర్కౌట్ అవ్వలేదు అన్న మీనింగ్ సెన్స్ ఇస్తుంది మనకి. సో, కరెక్టేనేమో అని చెప్పేసని అనిపిస్తుంది. ఎందుకు? పర్సువేడ్ అంటే మీనింగ్ కన్విన్స్ చేయడం, ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం కదా! బట్ పర్సువేడెన్స్ ఈ వర్డ్ లేదు కాబట్టి ఎగ్జిస్టెన్స్‌లో ఇది మనకి రాంగ్ అవుతుంది. సో, ఫస్ట్ వన్ కరెక్ట్ వచ్చిందిగా. సో, ఫస్ట్ వన్ కరెక్ట్. నెక్స్ట్, ద లాయర్స్ పర్సువేషన్ హెల్ప్డ్ విన్ ద కేస్. ఓకే. ద లాయర్స్ పర్సువేషన్ సో, హెల్ప్డ్ విన్ ద కేస్ అని చెప్పేసన్నారు. అంటే ఏంటి? లాయర్స్ పర్సువేషన్ అంటే ఆ లాయర్ యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ అంటే ఆయన కన్విన్స్ చేసే తీరు అండ్ జడ్జ్‌మెంట్ అయన్నీ దానివల్ల సో, కేస్ విన్ అవ్వడానికి హెల్ప్ అయింది అని చెప్పేసనన్నారు. సో, కరెక్ట్‌గానే ఉందిగా. సో, ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, షీ ట్రైడ్ టు పర్సువేడ్ హర్ ఫ్రెండ్ టు జాయిన్ ద వర్క్‌షాప్. ఓకే. షీ ట్రైడ్ టు పర్సువేడ్ అంటే ఏంటి? వాళ్ళ ఫ్రెండ్ తనని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసింది. దేంట్లో? ఒక వర్క్‌షాప్‌లో జాయిన్ అవ్వడానికి ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసింది. ఓకే. కరెక్ట్‌గానే ఉంది కదా! ఇట్ మేక్స్ సెన్స్ కదా! సో, ఆప్షన్ డి కూడా కరెక్ట్ అవుతుంది. సో, మనకేంటిది ఇన్‌కరెక్ట్‌లీ ఏదుందో దాన్ని చూజ్ చేయాలి మనం. సో, ఇక్కడ మనకి ఏది ఇన్‌కరెక్ట్‌లీ అయింది? ఓన్లీ బి ఒకటే ఇన్‌కరెక్ట్ అయిందిగా. సో, ఆప్షన్ ఏముంది? సో, ఆప్షన్ సి అయితే మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో, గ్రాటిఫై వర్డ్ ఇచ్చారు గ్రాటిఫై. సో, చూద్దాం గ్రాటిఫై అంటే మీనింగ్ ఏంటి? టు ప్లీజ్ ఆర్ సాటిస్ఫై సమ్‌వన్. సో, గ్రాటిఫికేషన్ అని చెప్పేసని ఉంటాయి కదా! అంటే ఏంటి? ప్లీజ్ చేయడం, సాటిస్ఫై చేయడం. అంటే సంథింగ్ లైక్ ఇప్పుడు
మన మదర్ ఇప్పుడు మనకేదైనా వర్క్ అసైన్ చేశారు. లైక్ ఇల్లు సర్దమని చెప్పేసని ఇచ్చారు. సో, చక్కగా నీట్‌గా చేసామనుకో ఎలా ఉంటుంది? గ్రాటిఫికేషన్ ఉంటుందిగా. గ్రాటిఫై అదనమాట. సో, సాటిస్ఫై, ప్లీజ్ అండ్ డిలైట్ అండ్ ఫుల్‌ఫిల్. ఓకే. సో, యాంటోనిమ్స్ అవసరం లేదిక్కడ. బట్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి ఒకసారి. సో, యాంటోనిమ్స్ ఏమవుతుంది? డిస్‌ప్లీజ్, డిస్సాటిస్ఫై, అన్నాయ్ అండ్ అఫెండ్. అన్నాయ్ అంటే చిరాకు కలిగించడం, విసుగు కలిగించడం అని చెప్పేసనొస్తుంది. ఇప్పుడు సెంటెన్సెస్‌లో కరెక్ట్‌గా ఉందో లేదో చూద్దాం. సో, ఏంటి ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? హిస్ యాక్షన్స్ వర్ మెంట్ టు గ్రాటిఫై హిస్ పేరెంట్స్. అంటే ఏంటి? గ్రాటిఫై అంటే మీనింగ్ ఏంటి? ప్లీజ్ చేయడం, సాటిస్ఫై చేయడం. సో, హిస్ యాక్షన్స్ వర్ మెంట్ టు గ్రాటిఫై హిస్ పేరెంట్స్. అంటే వాళ్ళ పేరెంట్స్‌కి తన యాక్షన్స్ ఎట్లా అనిపించాయి? చాలా గ్రాటిఫికేషన్‌గా, చాలా సాటిస్ఫైడ్‌గా, చాలా డిలైట్‌ఫుల్‌గా అనిపించాయి అని చెప్పేసి. ఓకే. సో, కరెక్టే గదా! సో, డిలైట్‌ఫుల్‌గా అనిపించింది కదా! తన యొక్క యాక్షన్స్ వాళ్ళ పేరెంట్స్‌కి. సో, ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ద టీమ్స్ గ్రాటిఫికేషన్ వాస్ ఎవిడెంట్ ఆఫ్టర్ దేర్ విక్టరీ. ఓకే. సో, అదేంటి ఆఫ్టర్ దేర్ విక్టరీ. సో, విక్టరీ అంటే వాళ్ళు టీమ్‌లో గెలుపొందారు. అంటే మ్యాచ్ ఏదో జరిగింది. ఫైనల్ మ్యాచ్‌లో వాళ్ళు విన్ అయ్యారనుకో. సో, టీమ్ విన్ అయితే వాళ్ళకెలా ఉంటుంది? సో, చాలా డిలైట్‌ఫుల్‌గా అంటే ఆహ్, హమ్మయ్య! భలే ఉంది. చాలా డిలైట్‌ఫుల్‌గా అలా ఉంటుంది కదా! సో, అదే మెన్షన్ చేశారిక్కడ. ద టీమ్స్ గ్రాటిఫికేషన్. ఓకే. అంటే ద డిలైట్‌ఫుల్‌నెస్ వాస్ ఎవిడెంట్ ఆఫ్టర్ దేర్ విక్టరీ. సో, డిలైట్‌నెస్ అనేది వాళ్ళ విక్టరీలో కనిపించింది అని చెప్పేసనన్నారు. సో, ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ హి వాస్ నోన్ ఫర్ హిస్ గ్రాటిఫబుల్ నేచర్ అని చెప్పేసనన్నారు. సో, హి వాస్ నోన్ ఫర్ హిస్ గ్రాటిఫబుల్ నేచర్. అంటే ఏంటి? తను థాంక్‌ఫుల్, తను ప్లీజబుల్ నేచర్ అనేది అంటే హి వాస్ నోన్ ఫర్ లైక్ ఇలా అంటాం కదా! అంటే అది తన నేచరు. చాలా స్మైలింగ్‌గా ఉంటాడు. అలా అని చెప్పేసి అంటాం కదా! అలా. హి వాస్ నోన్ ఫర్ హిస్ గ్రాటిఫబుల్ నేచర్ అని చెప్పేసనన్నారు. సో, చూడ్డానికి ఎలా ఉంది? కరెక్ట్‌గానే అనిపిస్తుంది. బట్ గ్రాటిఫబుల్ ఈ వర్డే లేదు మనకి. అంటే ఈ వర్డ్ ఎగ్జిస్టెన్స్‌లో లేదు. సో, కాబట్టి సి అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ద టీచర్స్ వర్డ్ గ్రాటిఫైడ్ ద హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్. ఓకే. సో, అంటే ఎలా? ద టీచర్స్ వర్డ్స్. సో, కొంచెం టీచర్ ఎలా మెచ్చుకున్నారు. సో, మెచ్చుకుంటే తనకి ఎలా ఉంటుంది? చాలా సాటిస్ఫైడ్‌గా, చాలా డిలైట్‌ఫుల్‌గా అంటే చాలా ఆనందంగా అట్లా ఉంటుంది కదా! సో, అదనమాట. ద టీచర్స్ వర్డ్స్ గ్రాటిఫైడ్ ద హార్డ్ వర్కింగ్ స్టూడెంట్. సో, ఇది కరెక్ట్. సో, మనకి ఏమొచ్చాయి? సో, 1, 2 అండ్ 4 అనేవి కరెక్ట్ వచ్చాయి. సో, రాంగ్ వన్ ఏముంది? ఓన్లీ సి ఉంది. సో, కాబట్టి ఓన్లీ సి అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. కన్సీవ్ ఈ వర్డ్ యూజ్ చేస్తాం మనం ఎక్కువ కన్సీవ్. ఓకే. కన్సీవ్ దాన్ని మనం వెర్బ్ కింద యూజ్ చేస్తాం. మీనింగ్ చూద్దాం. సో, టు ఫార్మ్ ఎన్ ఐడియా, ప్లాన్ ఆర్ కాన్సెప్ట్ ఇన్ మైండ్. ఓకే. అలానే ఏంటిది కన్సీవ్ అని చెప్పేసనంటే ఇలా కూడా యూజ్ చేస్తాం మనం. కన్సీవ్డ్ అని చెప్పేసని అంటాం. అంటే ఏంటి? సో, ఆహ్, టు ప్రెగ్నెంట్ అని చెప్పేసి అంటాం కదా! అది కూడా కన్సీవే అవుతుంది. సో, టు బికమింగ్ ప్రెగ్నెంట్ అని చెప్పేసంటే దాన్ని కూడా కన్సీవ్‌గానే యూజ్ చేస్తాం మనం. బట్ ఇక్కడ వెర్బ్ కింద యూజ్ చేస్తే దాని మీనింగ్ ఏంటి? టు ఫార్మ్ ఎన్ ఐడియా, ప్లాన్ ఆర్ కాన్సెప్ట్ ఇన్ మైండ్. అంటే ఏంటి? మైండ్‌లో ఒక ఆలోచన రావడం. మైండ్‌లో ఒక ఐడియాని గాని, ప్లాన్‌ని గాని, కాన్సెప్ట్‌ని గాని తయారు చేసుకోవడం అనమాట. కన్సీవ్ అని చెప్పేసంటే. అంటే ఒక ప్లాన్ సంథింగ్ రేపు ఎగ్జామ్ ఉంది. సో, ఎలా రాయాలి ఏంటి అనేది మనం ఒక మైండ్ మ్యాప్ అని చెప్పేసి అంటాం కదా! అది కన్సీవ్ అని చెప్పేసంటే. సింపుల్‌గా అర్థం అవ్వాలి అని చెప్పేసంటే మైండ్ మ్యాప్ అని చెప్పేసని అంటాం. సో, ఏంటి సినోనిమ్స్? ఇమాజిన్, డివైస్, ఎన్విజన్ అండ్ ఫార్మ్యులేట్. ఓకే. సో, సెంటెన్సెస్ చూద్దాం ఇప్పుడు. ద ఆర్టిస్ట్ కన్సీవ్డ్ ఏ బ్రిలియంట్ ఐడియా ఫర్ ద ఎగ్జిబిషన్. ఓకే. రైట్ ఆర్ రాంగా? కన్సీవ్ అంటే ఏంటి? ఒక మైండ్ మ్యాప్ అని చెప్పేసని అనుకోవచ్చు. సో, ఏంటి? ద ఆర్టిస్ట్ కన్సీవ్డ్ ఏ బ్రిలియంట్ ఐడియా ఫర్ ద ఎగ్జిబిషన్. ఓకే. కన్సీవ్డ్ అంటేనే ఒక మైండ్ మ్యాప్ అని చెప్పేసని అర్థం. సో, ఇక్కడ మనకు క్లియర్‌గా అర్థమవుతుందిగా ఐడియా. ఓకే. ఒక ఎక్సలెంట్ అండ్ ఒక బ్రిలియంట్ ఐడియా అయితే ఆలోచించాడు ఆర్టిస్ట్ దేనికోసం? ఎగ్జిబిషన్ కోసం. సో, ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ హిస్ కన్సీవబిలిటీ వాస్ ప్రైజ్డ్ బై ద ఎంటైర్ టీమ్. అంటే ఏంటి? హిస్ కన్సీవబిలిటీ అంటే తను ఆలోచించే అంటే తన మైండ్ మ్యాప్ చేసే ఎబిలిటీ అనేది సో, ఎంటైర్ టీమ్ అంతా కూడా వాళ్ళకి చాలా బాగా నచ్చింది. చాలా మంచిగా పొగిడారు అని చెప్పేసని అర్థం. సో, హిస్ కన్సీవబిలిటీ వాస్ ప్రైజ్డ్ బై ద ఎంటైర్ టీమ్. అంటే కన్సీవబిలిటీ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసంటే సో, మైండ్ మ్యాప్ చేసే ఎబిలిటీ. ద ఎబిలిటీ టు ప్లాన్ ఆర్ ఎగ్జిక్యూట్ సంథింగ్ ఇన్ మైండ్. సో, దాన్ని మనం ఏమని చెప్పేసంటాం? కన్సీవబిలిటీ వాస్ ప్రైజ్డ్ బై ద ఎంటైర్ టీమ్. సో, చూడ్డానికి ఎలా ఉంది? కరెక్ట్‌లా ఉంది. బట్ మనకి కన్సీవబిలిటీ అనే వర్డ్ లేదు. ఓకే. సో, కాబట్టి ఏంటిది? ఇట్స్ ఎ రాంగ్ వన్. నెక్స్ట్ ద కన్సెప్షన్ ఆఫ్ ద ప్లాన్
రిక్వైర్డ్ డీప్ థింకింగ్ అని చెప్పేసి అన్నారు. సో కన్సీవ్ ఏంటి ఇక్కడ మనకి వర్బ్ ఇక్కడ. సో ఈ కన్సీవ్‌నే ఇక్కడ ఎలా మార్చారు? కన్సెప్షన్ అంటే ఏ ఫార్మ్ అయింది? మనకి ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయింది? నౌన్ అయింది. సో ఇక్కడ కన్సీవ్ ఓకే. V1 ఇక్కడ కన్సీవ్డ్ ఏమొచ్చింది మనకి? V2 వచ్చింది. సేమ్ ఈ కన్సీవ్ అనే వర్బ్‌ని దేని కింద మార్చారు? కన్సెప్షన్ ఓకే. నౌన్ కింద మార్చారు. ద కన్సెప్షన్ ఆఫ్ ద ప్లాన్ రిక్వైర్డ్ డీప్ థింకింగ్ అంటే ఏంటి? ఈ ప్లాన్‌ని ఓకే. ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి ఎలాంటిది ఉండాలి? డీప్ థింకింగ్ అనేది ఉండాలి. ఓకే. ఈవెన్ మైండ్‌లో ఫార్ములేట్ అని చెప్పేసని అన్నా కదా! సో కన్సీవ్ అంటే ఏంటి? మైండ్‌లో థింక్ చేయడం. లేదు అని చెప్పేసంటే ఫార్ములేట్ చేయడం. ఓకే. ఇక్కడ మీనింగ్ ఎలా వస్తుందంటే ద ఫార్ములేషన్ ఆఫ్ ద ప్లాన్ ఓకే. కన్సెప్షన్ ద ఫార్ములేషన్ ఆఫ్ ద ప్లాన్ రిక్వైర్డ్ డీప్ థింకింగ్ అంటే మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఒక ఐడియాని లేకపోతే ఆ ప్లాన్‌ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి ఎలా ఉండాలి? ఒక డీప్ థింకింగ్ ఉండాలి. సో ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ద మేనేజర్ ఫౌండ్ ద ఐడియా కన్సీవబుల్ బట్ నాట్ ప్రాక్టికల్ ఓకే. ఇక్కడ మనకి ఏంటిది? కన్సీవబిలిటీ నో ఇదైతే ఎగ్జిస్టెన్స్‌లో లేదు. బట్ మనకి ఇక్కడ కన్సీవబుల్ అనేది ఉంది ఎగ్జిస్టెన్స్‌లో. ఏంటి కన్సీవబుల్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటంటే పాసిబుల్ టు ఇమాజిన్ ఆర్ అండర్‌స్టాండ్ ఓకే. పాసిబుల్ టు ఇమాజిన్ ఆర్ అండర్‌స్టాండ్. ద మేనేజర్ ఫౌండ్ ద ఐడియా కన్సీవబుల్ బట్ నాట్ ప్రాక్టికల్ అంటే ఏంటి? కన్సీవబుల్ అంటే మైండ్‌లో థింక్ చేయడానికి లేకపోతే అంటే ఎలా ఉంది అని చెప్పేసంటే కరెక్ట్‌గానే ఉంది. అంటే ఇమాజిన్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి పాసిబుల్‌గానే ఉంది. బట్ ప్రాక్టికల్‌లో అది ఎలా ఉంది? అంతగా వర్కౌట్ అయ్యేలా లేదు అని మేనేజర్ ఫీల్ అవుతున్నాడు. అదనమాట దాని మీనింగ్. సో కరెక్ట్‌గానే ఉందా? సో ఇది కూడా కరెక్ట్ అయింది. సో మనకి రాంగ్ అయింది ఏముంది? ఓన్లీ బి అనేది రాంగ్ అయింది. సో మనం ఐడెంటిఫై చేయాల్సింది ఓన్లీ రాంగ్ ఉన్న ఐటమే కదా! సో కాబట్టి మనకి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో ఇంప్లై దీని యొక్క మీనింగ్ కూడా ఇక్కడ ఇచ్చాను నేను కింద. ఇంప్లై అంటే మీనింగ్ ఏంటి? టు సజెస్ట్ సంథింగ్ వితౌట్ డైరెక్ట్‌లీ స్టేటింగ్ ఇట్. ఓకే. ఇంప్లై అని చెప్పేసి అంటే టు సజెస్ట్ సంథింగ్ వితౌట్ డైరెక్ట్‌లీ స్టేటింగ్ ఇట్ అని చెప్పేసి అంటాము. అంటే ఆహ్, ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి అంటాం కదా! అది ఇంప్లిమెంట్ చేయడం. సో ఇది మీకు హోంవర్క్ ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ సెట్‌కెళ్దాం. ఓకే. ఇప్పుడు ఇది చూద్దాం. సో ఏంటి డైరెక్షన్ 6-10 1-5 ఏం చూసాం మనం? ఏదైతే ఇన్‌కరెక్ట్ ఉందో అది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూద్దాం. ఈచ్ క్వెషన్స్ కంటైన్స్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అక్రాస్ 4 సెంటెన్సెస్. ఐడెంటిఫై ద ఆప్షన్ విచ్ ద వర్డ్ ఈస్ యూజ్డ్ కరెక్ట్‌లీ. ఓకే. ఇప్పుడు దాకా మనం ఏం చూసాం? ఎక్కడైతే ఇన్‌కరెక్ట్‌గా యూజ్ చేసామో చూసాం మనం. సో ఇప్పుడు మనం మెన్షన్ చేయాల్సిందేంటి? ఎక్కడైతే ఇన్‌కరెక్ట్‌గా యూజ్ చేసామో దాన్ని మెన్షన్ చేయాలి మనం. ఓకే. సో ఫిఫ్త్ వన్ మీకు హోంవర్క్ ఇచ్చా కదా! సో ఇప్పుడు 6-10 మనం ఏదైతే కరెక్ట్‌గా యూజ్ చేయబడిందో వాటిని ఐడెంటిఫై చేయాలి. చూద్దాం. వర్డ్స్ చూద్దాం. దాని మీనింగ్స్ అండ్ సెంటెన్సెస్ చూద్దాం. సో ఏంటిది? రివోక్. ఏంటి రివోక్ అంటే మీనింగ్ ఏంటి? టు అఫీషియల్లీ క్యాన్సిల్ ఆర్ టేక్ బ్యాక్ సంథింగ్. ఏంటి రివోక్ అంటే మీనింగ్ ఏంటి? అఫీషియల్‌గా క్యాన్సిల్ చేయడం. అంటే హాలిడే ఇస్తారు. బట్ హాలిడే ఇచ్చినట్టు ఇచ్చి బట్ అఫీషియల్‌గా క్యాన్సిల్ చేస్తారు కదా! అది. సో ఐ థింక్ ఎగ్జాంపుల్ ఊరికే చెప్పాను. అర్థమైతే ఓకే. లేకపోతే లేదు. ఆర్ టేక్ బ్యాక్ సంథింగ్. ఓకే. అఫీషియల్‌గా క్యాన్సిల్ చేయడం. లేకపోతే ఇచ్చిన దాన్ని వెనక్కి తిరిగి తీసుకోవడాన్ని మనం ఏమని చెప్పేసనంటాం? రివోక్ అని చెప్పేసనంటాం. ఓకే. ఇక్కడ చూద్దాం. ద కంపెనీ డిసైడెడ్ టు రివోక్ హిస్ యాక్సెస్ టు కాన్ఫిడెన్షియల్ ఫైల్స్. ఓకే. రివోక్ అంటే మీనింగ్ ఏంటి? అఫీషియల్‌గా అంటే క్యాన్సిల్ చేయడం లేకపోతే వెనక్కి తిరిగి తీసుకోవడం కదా! ఇది చూద్దాం. కంపెనీ డిసైడ్ అయింది. ఏమని డిసైడ్ అయింది? టు రివోక్ హిస్ యాక్సెస్ ఓకే. టు కాన్ఫిడెన్షియల్ ఫైల్స్. సో కంపెనీ డిసైడ్ అయింది. అంటే ఇక్కడ హిజ్ అంటే ఇక్కడ ఈ హిజ్‌కి కంపెనీ అని కాదు. సో కంపెనీలో ఉండే మేనేజర్ ఆర్ సంథింగ్ ఎవరో అనుకోవచ్చు. సో తన యొక్క యాక్సెస్‌ని క్యాన్సిల్ చేద్దాం లేకపోతే వెనక్కి తీసేసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయిందంట. దేనికి? టు కాన్ఫిడెన్షియల్ ఫైల్. కాన్ఫిడెన్షియల్ అంటే మీనింగ్ ఏంటి? సీక్రెట్ అని చెప్పేసి అంటాం కదా! సో సీక్రెట్ ఫైల్స్‌కి. ఓకే. సీక్రెట్ ఫైల్స్‌కి నుంచి తనకున్న యాక్సెస్‌ని వెనక్కి తీసేసుకుందాము అని కంపెనీ డిసైడ్ అయింది. ఓకే. ఇది దాని మీనింగ్. సో రివోక్ అనే దానికి ఇక్కడ సెట్ అయిందా లేదా? ఓకే. కరెక్ట్‌లీ యూసేజేగా. సో ఇది కరెక్ట్ అయింది. నెక్స్ట్ చూద్దాం. హిస్ లైసెన్స్ వాస్ రివోక్డ్ డ్యూ టు రెక్లెస్ డ్రైవింగ్. ఓకే. రివోక్ అంటే మీనింగ్ ఏంటి? వెనక్కి తీసుకోవడమే కదా! ఓకే. సో కాబట్టి ఏంటి? డ్రైవింగ్ లైసెన్స్‌ని వెనక్కి తీసుకున్నారు. ఎందుకు వెనక్కి తీసుకున్నారు? సో ఎందుకంటే తను రెక్లెస్ డ్రైవింగ్ వల్ల. ఓకే. సో ఇది కూడా మనకి కరెక్ట్ అయింది. నెక్స్ట్ చూద్దాం. ద రివోకింగ్ ఆఫ్ రూల్ లెడ్ టు ప్రొటెస్ట్. ఓకే. ద రివోకింగ్ ఆఫ్ ద రూల్స్. ఓకే. ద రివోకింగ్ ఆఫ్ ద రూల్ లెడ్ టు ప్రొటెస్ట్.
అంటే ఏంటంటే ఒక రూల్ ఇచ్చారు. ఆ రూల్‌ని రివోకింగ్ అంటే ఏంటి వెనక్కి తీసేసుకోవడం వల్ల. సో, అది దేనికి దారితీసింది? లెడ్ టు ప్రొటెస్ట్ అంటే ప్రొటెస్ట్‌లు అని చెప్పేసి అంటారు కదా! నిరసనలు అంటారు. ఓకే. సో, దానికి దారి తీసింది అని చెప్పేసని అంటున్నారు. అంటే ఏంటి? ఒక రూల్ ఇచ్చారు. ఆ రూల్‌ని రివోక్ చేశారు. అంటే వెనక్కి తీసుకున్నారు. సో, అది దేనికి దారి తీసింది? నిరసనలు చేయడానికి దారి తీసింది అని చెప్పేసని అన్నారు. సో, చూడ్డానికి ఎలా ఉంది? కరెక్ట్. ఓకే. కరెక్ట్‌గానే ఉంది. బట్ ఇక్కడ మనకేంటి? ద రివోకింగ్ ఆఫ్ ద రూల్. సో, రివోకింగ్ వెంటనే మనం ఇక్కడ యూజ్ చేస్తాం మనం రివోకింగ్. సో, అంటే మనకి ఇక్కడ వి1 ఐఎన్‌జీ ఆఫ్‌కోర్స్ రివోక్ అనేది ఏంటి వర్బే. బట్ మనం ఇక్కడ వి1 ఐఎన్‌జీ యూజ్ చేయాలి అని చెప్పేసంటే ఏముండాలి ఖచ్చితంగా? ఐదర్ ఈజ్ ఉండాలి కదా మనకి. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మీనింగ్ కరెక్టే అయ్యుండొచ్చు. ద రివోకింగ్ ఆఫ్ ద రూల్. బట్ మనకి ఇక్కడ గ్రామటికల్‌గా రాంగ్ వచ్చింది. సో, ఇక్కడ మనకి మీనింగ్ ఎలా అర్థమవుతుంది? రూల్‌ని వెనక్కి తీసేసుకోవడం అనేది. సో, దేనికి దారితీసింది? ప్రొటెస్ట్‌లకి దారితీసింది అన్న మీనింగ్ ఇస్తుంది. అంటే ఏదో చదవడానికి సెన్స్‌గా ఉంది. బట్ గ్రామటికల్లీ ఇట్స్ ఎ రాంగ్ యూసేజ్ కదా! సో, ఇట్స్ ఎ రాంగ్ వన్. నెక్స్ట్ ద మినిస్టర్ ఇష్యూడ్ ఏ రివొకేషన్ ఆఫ్ ద కాంట్రవర్షియల్ లా అని చెప్పేసనన్నారు. సో, ఏంటి రివొకేషన్ అని చెప్పేసనంటే మీనింగ్ ఏంటి? క్యాన్సిల్ చేయడమే కదా! ద మినిస్టర్ ఇష్యూడ్ ఏ రివొకేషన్ ఆఫ్ ద కాంట్రవర్షియల్ లా. ఇక్కడ ఏంటిది? రివోక్ వర్బ్. ఇక్కడ ఏ ఫామ్‌లో యూజ్ చేస్తారు మనం? నౌన్ ఫామ్‌లో యూజ్ చేసాం. ద మినిస్టర్ ఇష్యూడ్ ఏ రివొకేషన్ ఆఫ్ ద కాంట్రవర్షియల్ లా. సో, ఇది కరెక్ట్‌గా ఉంది. సో, మనకేంటి కరెక్ట్‌గా యూజ్ చేసిన వర్డ్స్ ఏంటో కదా మనం మెన్షన్ చేయాలి. ఏముంది? 1, 2 అండ్ 4. సో, అంటే ఏంటి? 1, 2 అండ్ 4. ఇక్కడ ఆప్షన్స్ లేవు. ఏ, బి, కామా, సి. ఓకే. సి రాసుకోండి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఏ, బి, సి సారీ సి కాదు. డి రాసుకోండి. కరెక్ట్ అవుతుంది. సో, ఓన్లీ సి కదా మనకి రాంగ్. ఓకే. సో, ఇక్కడ ఏ, బి అండ్ డి. సో, ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో, ఏంటిది? ఇంట్రికేట్. ఏంటి ఇంట్రికేట్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? వెరీ డీటెయిల్డ్ అండ్ కాంప్లెక్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి మనకి? యాడ్జెక్టివ్. సో, చూద్దాం. సినోనిమ్స్ ఏంటి? కాంప్లికేటెడ్, ఎలాబొరేటెడ్, డీటెయిల్డ్ అండ్ సోఫిస్టికేటెడ్. సో, ఇంట్రికేట్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటంటే వెరీ డీటెయిల్డ్ అండ్ కాంప్లెక్స్. అంటే వెరీ డీటెయిల్డ్‌గా అని చెప్పేసనంటే సో, చాలానే స్ట్రక్చర్స్ ఉన్నాయి. లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అని చెప్పేసని అనుకుందాం. సో, అవన్నీ కూడా ఎలా ఉన్నాయి? చాలా కాంప్లెక్స్ ఎక్కువగా ఉన్నాయి. బట్ ఎలా ఉన్నాయి? కొంచెం డీటెయిల్డ్ మేనర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం అని చెప్పేసని అర్థం. ఎలాబొరేట్ అని చెప్పేసని అంటారు కదా! విస్తీర్ణం అని చెప్పేసని అంటాం. అలా ఇంట్రికేట్. వెరీ డీటెయిల్డ్ అండ్ కాంప్లెక్స్. సో, సెంటెన్స్ చూద్దాం. ద డ్రెస్ హ్యాడ్ ఎన్ ఇంట్రికేట్ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్. ఓకే. ఇక్కడ మీకు సెంటెన్సెస్‌లో చూస్తే అర్థమవుతుంది. సో, ఇంట్రికేట్ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ అని చెప్పేసని అన్నారు కదా! సో, ఎంబ్రాయిడరీ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి మనకి? సో, ఎలాబొరేటెడ్‌గానే ఉంటాయి. అంటే చాలా ఎలాబొరేటెడ్‌గా, డీటెయిల్డ్‌గానే ఉంటాయి. బట్ దాని యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? దాని టెక్స్చర్ అండ్ స్ట్రక్చర్ చూసామనుకో కాంప్లెక్స్‌గా ఉంటుంది కదా! సో, అదనమాట ఇంట్రికేట్ అని చెప్పేసంటే మీనింగ్. ద డ్రెస్ హ్యాడ్ యాన్ ఇంట్రికేట్ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్స్. ఓకే. ఎలా ఉంది? సో, సరిపోయిందిగా. సో, ఇంట్రికేట్ వెరీ డీటెయిల్డ్‌గా అండ్ కాంప్లెక్స్‌గా ఉంటాయి. దాన్ని మనం ఏమని చెప్పేసనంటాం? ఇంట్రికేట్ అని చెప్పేసనంటాం. సో, ఇది ఏ ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. సెంటెన్స్ బి చూద్దాం. ద ఇంజినీర్ ఎక్స్‌ప్లెయిన్డ్ ద ఇంట్రికసీ ఆఫ్ ద సిస్టమ్. సో, ఇక్కడేంటి ఇంట్రికసీ ఆఫ్ ద సిస్టమ్ అని చెప్పేసనంటే మనం సిస్టమ్ తీసుకోవచ్చు. ల్యాప్‌టాప్ ఆర్ సంథింగ్ సిస్టమ్ తీసుకున్నామనుకో, దాన్ని చాలా డీటెయిల్డ్ మేనర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ దాని యొక్క స్ట్రక్చర్ అది ఎలా ఉంటుంది? చాలా కాంప్లెక్స్‌గా ఉంటుంది. సో, కాంప్లెక్స్‌గా ఉన్నా గానీ సో, ఎలా డీటెయిల్డ్ మేనర్‌లో ద ఇంజినీర్ ఎక్స్‌ప్లెయిన్డ్ ద ఇంట్రికసీ ఆఫ్ ద సిస్టమ్. అంటే దాని కాంప్లెక్సిటీని డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు అని చెప్పేసని అర్థం. నెక్స్ట్ హిస్ లాజిక్ వాస్ టూ ఇంట్రికేటింగ్ ఫర్ బిగినర్స్ టు అండర్‌స్టాండ్. ఓకే. ఏంటిది మనకిక్కడ? సో, హిస్ లాజిక్ వాస్ టూ ఇంట్రికేటింగ్ ఫర్ బిగినర్స్ టు అండర్‌స్టాండ్ అని చెప్పేసనన్నారు. ఓకే. సో, ఇంట్రికేట్ ఇక్కడ మనకి మీనింగ్. సో, మనకి ఇదేంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కదా! యాడ్జెక్టివ్. సో, యాడ్జెక్టివ్‌ని మనం ఇక్కడ ఇలా యూజ్ చేస్తామా? టూ ఇంట్రికేటింగ్ అని చెప్పేసి యూజ్ చేయంగా. సో, ఇదేంటిది మనకి? ఇది రాంగ్ అవుతుంది మనకి. నెక్స్ట్ ద స్టోరీ వాజ్ స్ట్రక్చర్డ్ ఇంట్రికేట్లీ మేకింగ్ ఇట్ ఇంట్రెస్టింగ్ అని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి? డీటెయిల్డ్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే ద స్టోరీ వాజ్ స్ట్రక్చర్డ్ ఇంట్రికేట్లీ. అంటే మీనింగ్ ఏంటి? ఇంట్రికేట్లీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అని చెప్పేసనంటే లైక్ చాలా డీటెయిల్డ్ మేనర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఇక్కడ మనకి ఇంట్రికేట్లీ అనేది ఏమవుతుంది? యాడ్వర్బియల్ ఫార్మ్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ మనకి ఏంటిది? ఈ పైన ఇంట్రికేటింగ్ ప్లేస్‌లో సో, ఏం యూజ్ చేస్తే బెటర్? ఇంట్రికేట్ అని యూజ్ చేస్తే సరిపోతుందిగా. సో, ఇంట్రికేట్ యాడ్జెక్టివ్ ఫార్మ్ డైరెక్ట్‌గా యూజ్ చేసినా సరిపోతుంది. వెర్బ్ ఫార్మ్ యూజ్ చేశారు కాబట్టి ఇక్కడ మనకి రాంగ్ వచ్చింది. ఓకే.
సో ద స్టోరీ వాజ్ స్ట్రక్చర్డ్ ఇంట్రికేట్లీ. ఇక్కడ ఇంట్రికేట్, నార్మల్గా ఇంట్రికేట్ అనేది ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యాడ్జెక్టివ్. ఇక్కడ ఇంట్రికేట్లీ యూస్ చేస్తాం మనం. సో ఇక్కడ దీనికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది, ఇది యాడ్వర్బ్ అవుతుంది. ఓకే, సో ఇది కూడా కరెక్ట్ వన్. సో మనకి ఏది కరెక్ట్ అయింది, ఏ కరెక్ట్ అయింది, బి కరెక్ట్ అయింది, సి కరెక్ట్ అయింది, అండ్ డి కరెక్ట్ అయింది. సో మనకి ఇది కరెక్ట్లీ వర్డ్ కదా. ఓకే, ఐ థింక్ ఆప్షన్స్లో చిన్న మిస్టేక్స్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ మనకి కరెక్ట్లీ కాబట్టి ఏ, బి అండ్ డి. ఓకే, సేమ్ చిన్న కరెక్షన్ పెట్టుకోండి, ఎందుకంటే ఇందాక సేమ్ రాంగ్ వన్ ఐడెంటిఫై చేయడంగా, సో సేమ్ అదే ప్యాటర్న్లో రాంగ్ వన్ ఇచ్చి ఉంటుంటారు. సో మనకి ఏమవుతుంది ఆప్షన్, సో ఏ, బి అండ్ డి. సో కరెక్ట్ వన్ ఐడెంటిఫై చేయాలి కాబట్టి. నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్ చూద్దాం, సెంటెన్సెస్ చూద్దాం. సో రెసిలియంట్. సో ఏంటి రెసిలియంట్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి యాడ్జెక్టివ్. చూద్దాం రెసిలియంట్ అని చెప్పేసి అంటే ఏబుల్ టు రికవర్ క్విక్లీ ఫ్రమ్ డిఫికల్టీస్. అంటే ఏంటి అని చెప్పేసి అంటే రెసిలియంట్ అని చెప్పేసి అంటే లైక్ పాస్ట్లో ఏమైనా డిఫికల్టీస్ వచ్చినా, లేకపోతే పాస్ట్లో ఏదైనా సాడ్ థింగ్స్ జరిగినా దాని నుంచి చాలా త్వరగా కోలుకుంటే దాన్ని మనం ఏమని చెప్పేసి అంటాం, రెసిలియంట్ అని చెప్పేసి అంటాం. సో రెసిలియంట్ పర్సన్ అని చెప్పేసి అంటాం కదా. రెసిలియంట్ పర్సన్ అంటే మీనింగ్ ఏంటి, పాస్ట్లో తనకి చాలా నష్టపోయారు, లేకపోతే చాలానే లాసెస్ వచ్చాయి, వాటి నుంచి కూడా చాలా త్వరగా కోలుకున్నారు. సో అలాంటి వాళ్ళని మనం ఏం చెప్పేసి అంటాం, రెసిలియంట్ పర్సన్ అని చెప్పేసి అంటాం. సో అలా ఉంటే రెసిలియంట్గా ఉంటే ఏంటంటే స్ట్రాంగ్ పర్సన్స్, టఫ్ పర్సన్స్ అని చెప్పేసి అంటాం కదా. అడాప్టబుల్ అని చెప్పేసి అంటే ఫ్లెక్సిబుల్ అని చెప్పేసి అర్థం. అంటే ఏంటి అడాప్టబుల్ అని చెప్పేసి అంటే, అడాప్టబుల్ పర్సన్ అంటే ఏంటి, ఎటువంటి సిచ్యువేషన్స్కైనా కానీ ఫ్లెక్సిబుల్గా అలవాటు పడతారు. సో ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా కూడా ఉండగలరు అని చెప్పేసి అర్థం. సో ఏంటి రెసిలియంట్ పర్సన్ అని చెప్పేసి అంటే పాస్ట్లో జరిగిన బ్యాడ్ సిచ్యువేషన్స్ కానీ, చాలా లేకపోతే టఫ్ డిఫికల్టీస్ గురించి కానీ దాని నుంచి చాలా త్వరగా రికవర్ అయితే రెసిలియంట్ అని చెప్పేసి అంటాం. సో సినోనిమ్స్ ఏంటి మరి, అలా ఉంటే వాళ్ళు ఏమని చెప్పేసి అంటాం, స్ట్రాంగ్గా ఉన్నారు, టఫ్ పర్సన్స్ అని చెప్పేసి అంటాం. అంటే కాబట్టి రెసిలియంట్ అంటే ఏమొస్తుంది, స్ట్రాంగ్, టఫ్ అండ్ అడాప్టబుల్. ఓకే, అడాప్టబుల్ అండ్ ఫ్లెక్సిబుల్. అడాప్టబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ అని చెప్పేసి అంటే ఎటువంటి సిచ్యువేషన్కైనా కానీ అనుగుణంగా ఉండడం అని చెప్పేసి అర్థం. ఓకే, ఇక్కడ చూద్దాం సెంటెన్సెస్ చూద్దాం. ద రబ్బర్ మెటీరియల్ ఈజ్ హైలీ రెసిలియంట్ టు ప్రెషర్. అంటే ఏంటి హైలీ రెసిలియంట్ టు ప్రెషర్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, సో అంటే ఎటువంటి పరిస్థితులైనా తట్టుకుంటుంది. అంటే రబ్బర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కదా, అంటే రబ్బర్ని తయారు చేసినప్పుడు రబ్బర్ మెటీరియల్ హైలీ రెసిలియంట్ టు ప్రెషర్ అంటే ఏంటి, ప్రెషర్ ఎంత ఇచ్చినా కానీ దానికి అడాప్టబుల్గా ఉంటుంది. అంటే ఎంత ప్రెషర్గా అయినా కానీ అది తట్టుకొని అడాప్టబుల్గా ఉంటుంది. సో టఫ్గా ఉంటుంది. ఓకే, కరెక్ట్ సెన్స్లోనే యూజ్ చేస్తారుగా. ఓకే, ద రబ్బర్ మెటీరియల్ ఈజ్ హైలీ రెసిలియంట్ అంటే హైలీ టఫ్ టు ప్రెషర్ అంటే ఎంత ప్రెషర్కైనా కానీ తట్టుకుంటుంది అని చెప్పేసి అర్థం. హిజ్ రెసిలియన్స్ హెల్ప్డ్ హిమ్ ఓవర్కమ్ ఫినాన్షియల్ స్ట్రగుల్స్. ఓకే, అంటే ఏంటి తన రెసిలియన్స్ అంటే తన టఫ్నెస్, తన స్ట్రాంగ్నెస్. ఓకే, తన స్ట్రాంగ్నెస్ ఏంటి హెల్ప్ అయింది దేనికి, ఓవర్కమ్ తన ఫినాన్షియల్ స్ట్రగుల్స్ని ఓవర్కమ్ చేయడానికి తనకి హెల్ప్ అయింది. సో అగైన్ ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్, ద కంపెనీస్ రెసిలియన్సీ వాజ్ టెస్టెడ్ డ్యూరింగ్ ద రిసెషన్. ఓకే, ద కంపెనీస్ రెసిలియన్సీ అంటే ఏంటి, ద కంపెనీ యొక్క స్ట్రాంగ్నెస్, దాని యొక్క టఫ్నెస్ ఓకే టెస్ట్ చేయబడింది ఎప్పుడు, డ్యూరింగ్ రెసెషన్ టైంలో కంపెనీ యొక్క టఫ్నెస్ని టెస్ట్ చేయబడింది. కంపెనీ యొక్క ఇదేంటిది ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేస్తాం మనం. సో టెస్ట్ చేయబడింది ఎప్పుడు, రెసెషన్ టైంలో. సో అగైన్ ఇట్స్ ఎ కరెక్ట్ వన్. నెక్స్ట్, ద టీమ్ రిమైండ్ రెసిలియంట్లీ హోప్ఫుల్ డిస్పైట్ సెట్ బ్యాక్స్. ఓకే, సెట్ బ్యాక్స్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, అంటే లైక్ బ్యాడ్ సిచ్యువేషన్స్ లేకపోతే డిఫికల్ట్ సిచ్యువేషన్స్ నుంచి వెనక్కి రావడం అని చెప్పేసి అర్థం. ఓకే, ద టీమ్ రిమైండ్ రెసిలియంట్లీ హోప్ఫుల్. ఓకే, ఎలా ఉంది, చాలా టఫ్గా అండ్ రెసిలియంట్గా ఉంది. రెసిలియంట్లీ హోప్ఫుల్ డెస్పైట్ సెట్ బ్యాక్స్ అంటే ఎన్ని సెట్ బ్యాక్స్ ఉన్నా కానీ వాళ్ళు చాలా త్వరగా రికవర్ అయ్యారు అని చెప్పేసి అర్థం. ఓకే, సో అగైన్ ఇది కరెక్ట్. సో మనకి ఏంటి ఆల్ 4 కరెక్ట్ వచ్చాయి. సో ఏంటి అవుతుంది మనకి ఆన్సర్, ఆప్షన్ డి అవుతుంది ఆన్సర్. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. డిస్టార్ట్. ఓకే, ఏంటి డిస్టార్ట్ అవ్వడం అని చెప్పేసి అంటే, డిస్టార్ట్ అని చెప్పేసి అంటే వెర్బ్. మీనింగ్ చూద్దాం. టు ట్విస్ట్ ఆర్ చేంజ్ ద ట్రూ మీనింగ్ ఆర్ షేప్ ఆఫ్ సంథింగ్. ఓకే, డిస్టార్ట్ అయింది అని చెప్పేసి అంటాం. లైక్ ఒక పేపర్ ఉంది, ఒక పేపర్ని మనం దగ్గరగా నలిపేసాం అనుకో, దాని షేప్లో ఏమొచ్చింది, డిస్టార్షన్ వచ్చింది అని చెప్పేసి అంటాం కదా. ఏంటి డిస్టార్షన్ రావడం అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, సో దాని యొక్క షేప్లో చేంజ్ వచ్చింది. ఓకే, టు ట్విస్ట్ ఆర్ చేంజ్ ద
ట్రూ మీనింగ్ ఆర్ షేప్ ఆఫ్ సంథింగ్. సో డిస్టార్ట్ అంటే మీనింగ్ ఏంటంటే దాని షేప్లో చేంజెస్ తీసుకొచ్చిన, లేకపోతే దాని యొక్క రియల్ మీనింగ్ ఒకటి ఉంది కానీ దాని రియల్ మీనింగ్ని మనం మార్చేసాం అనమాట. సో టు ట్విస్ట్ ఆర్ చేంజ్ ద ట్రూ మీనింగ్ ఆర్ షేప్ ఆఫ్ సంథింగ్. సో అలా అంటే మనం దాన్ని ఏమని చెప్పేసి అంటాం, డిస్టార్ట్ అని చెప్పేసి అంటాం. సినోనిమ్స్ చూద్దాం. మిస్రిప్రజెంట్, ట్విస్ట్, డిఫార్మ్ అండ్ ఫాల్సిఫై. ఏంటి డిఫార్మ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, ఫామ్ని డిఫార్మ్ చేయడం, ఫామ్లో చేంజ్ చేయడం అని చెప్పేసి అర్థం. ఫాల్సిఫై అంటే ఏంటి, ట్రూ మీనింగ్ని దాచిపెట్టేసేయడం అని చెప్పేసి అని అర్థం. చూద్దాం ఇక్కడ సెంటెన్సెస్లో డిస్టార్షన్ అనే దాన్ని కరెక్ట్గా యూజ్ చేశారో లేదో అనేది. సో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి మీనింగ్, హిజ్ వర్డ్స్ వర్ డిస్టార్టెడ్ టు క్రియేట్ ఏ ఫాల్స్ ఇంప్రెషన్. అంటే ఏంటి, హిజ్ వర్డ్స్ వర్ డిస్టార్టెడ్ అంటే టు క్రియేట్ ఫాల్స్ ఇంప్రెషన్, అంటే ఫాల్స్ ఇంప్రెషన్ చేసేలాగా ఫాల్సిఫై అయిపోయినాయి. ఏంటి, తన వర్డ్స్ అనేవి ఏమయ్యాయి, ఫాల్సిఫై అయ్యాయి అని అర్థం. ఓకే, అంటే ఏంటి, ఫాల్సిఫై అవడం వల్ల ఏమైంది, మిస్లీడింగ్ వే. ఓకే, ఎందులోకి వెళ్ళింది, మిస్లీడింగ్ వేలోకి వెళ్ళింది. సో కరెక్ట్ యూసేజ్లోనే ఉందిగా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ద ఆర్టికల్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ డిస్టార్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఏంటి డిస్టార్షన్ అంటే మీనింగ్ ఏంటి, డిఫార్మ్ చేయడం అంటే ఫాల్సిఫై చేయడం కదా. అంటే న్యూస్ పేపర్లో ఏదో ఒక ఆర్టికల్ రాశారు, సో ఆర్టికల్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్. ఓకే, అంటే ఏంటి, ఆర్టికల్ బ్లేమ్ చేయబడింది. సో దేనికి, డిస్టార్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. అంటే ఏంటి, ఫ్యాక్ట్స్ ఉన్న ఫ్యాక్ట్స్ని ఎలా రాసింది, డిఫార్మ్ చేసి. అంటే ఫ్యాక్ట్ ఒకటి బట్ వాళ్ళు రాసింది ఏంటి, ఆర్టికల్ ఇంకొకటి. సో డిస్టార్షన్ అంటే డిస్టార్ట్ చేసి రాసింది, అంటే ఉన్న ఫ్యాక్ట్స్ని అలా కాకుండా దాన్ని డిఫార్మ్ చేసి, సో దాని యొక్క ఫామ్ మార్చేసి రాసింది ఆర్టికల్ అని చెప్పేసి. సో కరెక్ట్ యూసేజ్లోనే యూస్ చేశారుగా. సో బి కూడా కరెక్ట్. నెక్స్ట్, ద మైక్రోఫోన్ వాజ్ డిస్టార్టింగ్ హిజ్ వాయిస్ డ్యూరింగ్ ద స్పీచ్ అని చెప్పేసి అని అన్నారు. ఏంటి డిస్టార్టింగ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి, చేంజింగ్ ద ఒరిజినల్ సౌండ్ అని చెప్పేసి అని అనుకోవచ్చుగా. ఇక్కడ ఏంటి, సో చేంజ్ చేసింది, చేంజ్ అని చెప్పేసి అనగా ద మైక్రోఫోన్ వాజ్ డిస్టార్టింగ్ హిజ్ వాయిస్ అంటే ఏంటి, ట్విస్ట్ ఆర్ టు చేంజ్. ఓకే, ట్రూ మీనింగ్ ఆర్ షేప్ ఆఫ్ సంథింగ్ అని చెప్పేసి అన్నాం. అంటే ఏంటి, ఇక్కడ మనకి వాయిస్లో చేంజ్ వచ్చిందిగా. అంటే ఏంటి, షేప్ అండ్ ట్రూ మీనింగ్ కాదు, అండ్ తన వాయిస్లో కూడా చేంజ్ వచ్చింది కాబట్టి దీన్ని మనం కరెక్ట్ కింద తీసుకోవచ్చు. ద మైక్రోఫోన్ వాజ్ డిస్టార్టింగ్ హిజ్ వాయిస్ డ్యూరింగ్ ద స్పీచ్ అంటే ఏంటి, చేంజ్ అయింది, చేంజ్ చేసింది అంటే డిఫార్మ్ చేసింది. ఓకే, మిస్రిప్రజెంట్ చేసింది అన్న సెన్స్ వస్తుంది ఇక్కడ మనకి. సో కాబట్టి దీన్ని కూడా కరెక్ట్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్, ద న్యూస్ ఛానల్ వాజ్ బ్లేమ్డ్ ఫర్ డిస్టార్టివ్ రిపోర్టింగ్ అని చెప్పేసి అన్నారు. ఏంటి డిస్టార్టివ్ రిపోర్టింగ్ అని చెప్పేసి అంటే అంటే ఏంటి, న్యూస్ ఛానల్ బ్లేమ్ చేయబడింది, దేనికి బ్లేమ్ చేయబడింది, డిస్టార్టివ్ రిపోర్టింగ్ అంటే ఏంటి, మిస్రిప్రజెంటేటివ్గా అయ్యింది అని చెప్పేసి అన్నారు. సో రైటా రాంగా, చూడడానికి మీనింగ్ ఎలా ఉంది, కరెక్టేనేమో అని చెప్పేసి అనిపించింది. బట్ డిస్టార్టివ్, ఓకే, రిపోర్టింగ్ ఏంటి మనకి నౌన్ కదా, సో డిస్టార్టివ్. సో మనకి డిస్టార్టివ్ అనే యాజెక్టివ్ ఫామే లేదు మనకి ఇక్కడ. సో కాబట్టి ఇదేమైంది, రాంగ్ అయింది. సో ఎందుకు రాంగ్ అయింది అని చెప్పేసి అంటే డిస్టార్టివ్ అనే యాజెక్టివ్ ఫామ్లో మనం అసలు యూజ్ చేయం డిస్టార్ట్ని. సో కాబట్టి మనకి ఏంటి, ఏ కరెక్ట్ అయింది, బి కరెక్ట్ అయింది, సి కరెక్ట్ అయింది, అండ్ డి ఒకటే రాంగ్ అయింది. సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఏసి అండ్ బి. ఓకే, సో ఇది కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ కదా. సో బై మిస్టేక్ ఇక్కడ ఇన్కరెక్ట్ అనుకొని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చి ఉంటుంటారు. సో ఇట్స్ జస్ట్ ఏ టైపింగ్ ఎర్రర్, జస్ట్ మీరు వెరిఫై చేయండి ఒకసారి. సో 1 to 5 వచ్చేసి ఇన్కరెక్ట్లీ యూసేజ్, అండ్ 6 to 10 వచ్చేసి కరెక్ట్ యూసేజ్. అంటే కరెక్ట్ యూసేజ్ ఎక్కడ అయింది ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ జస్ట్ బై టైపింగ్ ఎర్రర్ అంతే, ఒకసారి వెరిఫై చేయండి. సో ఏంటి ఇక్కడ మనకి, సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఏ, బి అండ్ సి ఆర్ కరెక్ట్. ఓకే, ఇక్కడ ఇంకొక వర్డ్ ఉంది 10th వన్ మీకు హోంవర్క్. సో ఇందులో ఏంటి, మనం ఎక్కడైతే కరెక్ట్గా యూజ్ చేశారో దాన్ని ఐడెంటిఫై చేయాలి, ఫర్గెట్ అబౌట్ ద ఆప్షన్స్. అండ్ దీని యొక్క ఆన్సర్స్ మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఇఫ్ ఇన్ ద కేస్ రాంగ్ అని చెప్పేసి అని అనిపిస్తే నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆన్సర్కి అయితే ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఒకసారి ఇక్కడ మనకి 6 to 10లో కొంచెం ఆప్షన్స్లో రాంగ్ ఉంది కదా, ఒకసారి జస్ట్ వెరిఫై చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీకు మా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ప్రతి క్లాస్ యొక్క పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఉంటుంది. మీకు పీడిఎఫ్ యాక్సెస్ కావాలి అని చెప్పేసి అంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ యాక్సెస్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us. I'll see you in the next class. Until then, stay motivated, keep practicing. Happy learning. Bye.